కేరళలో వర్షాలు తెరిపినిచ్చిన వేళ వరదలు తీవ్ర ప్రభావం చూపిన చోట మినహా మిగతా ప్రాంతాలు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. ఆయా ప్రాంతాల్లో దెబ్బతిన్న విద్యుత్, టెలిఫోన్ సౌకర్యాల పునరుద్ధరణ వేగంగా సాగుతోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, త్రివిధ దళాలు ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. వర్షాల కారణంగా మృతుల సంఖ్య 216కు చేరగా నీరు తగ్గిన ప్రాంతాల్లో మృతదేహాలు బయటపడుతున్నాయి. సుమారు 10 లక్షల మంది పునరావాస శిబిరాల్లో తలదాచుకోగా వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. 100 ఏళ్లలోనే అతి భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళలో సహాయక చర్యలు పూర్తి స్థాయిలో ఊపందుకున్నాయి. ఆదివారం నుంచి వర్షాలు పడకపోవడం, మరో 5 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ స్పష్టం చేయడంతో సహాయ చర్యలు ముమ్మరం చేశారు. ఆదివారమే రెడ్ అలర్ట్ ను ఉపసంహరించిన కేరళ సర్కార్ బాధితులను ఆదుకునే చర్యలను మరింత ముమ్మరం చేసింది. వరదలు తీవ్ర ప్రభావం చూపిన అలప్పుజ సహా ఇతర జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయ సిబ్బంది ఎన్నో వ్యయ ప్రయాసలకు వచ్చుతున్నారు. ఉధృతంగా ప్రవహిస్తున్న వరదల్లో తాళ్ల సాయంతో అనేక మందిని భారత నౌకాదళ సిబ్బంది ప్రాణాలకు తెగించి కాపాడారు. రహదారి మార్గం తెగిపోయిన చోట రాకపోకలకు వీలుగా ఆర్ఏఎఫ్ సిబ్బంది అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో తాత్కాలిక వంతెనను నిర్మించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరుసగా రెండో రోజు వర్షం తెరిపినివ్వడంతో కొన్ని ప్రాంతాల్లో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. సాధారణం కంటే 92% అధికంగా వర్షపాతం నమోదైన ఇడుక్కి జిల్లాలోని కట్టపన ప్రాంతంలో ప్రజలు తిరిగి తమ దైనందిన కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నారు. కట్టపన ప్రాంతంలో విద్యుత్, టెలిఫోన్ వ్యవస్థలను తిరిగి పునరుద్ధరించే కార్యక్రమం ఊపందుకుంది. ఏటీఎంలు తిరిగి పనిచేయడం ప్రారంభించాయి. వరద ముంచెత్తిన కేరళ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈ నెల 26 వరకు మూసివేసిన నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ అనుమతితో కోచి నేవల్ బేస్లో వాణిజ్య విమానాలు అడుగుపెట్టాయి. వాణిజ్య విమానాల కార్యకలాపాల వల్ల తమ విధులకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు నౌకాదళ అధికారులు వెల్లడించారు. 3757 వైద్య శిబిరాలను ఏర్పాటు చేసిన కేంద్రం 90 రకాల ఔషధాలను మొదటి విడతలో పంపినట్లు పేర్కొంది. వరద తగ్గగానే సత్వర స్పందన వైద్య బృందాలను పంపుతామని తెలిపింది. వరదల వల్ల ఆగస్టు 8 నుంచి ఇప్పటి వరకు 100 మంది మృత్యువాత పడగా 5645 సహాయక శిబిరాల్లో 10 లక్షల మంది ఉన్నట్లు కేంద్ర మంత్రి కేజే అల్ఫోన్స్ తెలిపారు. కేరళలోని మత్స్యకారులు 600 బోట్ల ద్వారా వరద బాధితులకు సాయం చేస్తున్నారని ఆయన వెల్లడించారు. కేరళ రాజధాని తిరువనంతపురంలోని సెంట్రల్ జైలు ఖైదీలు సైతం వరద బాధితులకు అండగా నిలుస్తున్నారు. వరదలు వెల్లువెత్తినప్పటి నుంచి ఖైదీలు తమ జైల్లోని వంటశాలలో బాధితుల కోసం చపాతీలు తయారు చేసి అందిస్తున్నారు. వర్షాలు తెరిపినిచ్చినందున సహాయక శిబిరాల్లో ఉన్న 10 లక్షల మందికి పునరావాసం కల్పించడమే తమ ముందున్న సవాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటురోగాలు వ్యాపించకుండా చర్యలు చేపట్టినట్లు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు. పారిశుద్ధ్యంపై అధిక దృష్టి పెట్టినట్లు వివరించారు. సహాయక సామగ్రి తరలివస్తున్న నేపథ్యంలో కేరళలోని టోల్ గేట్ల వద్ద రుసుమును ఎత్తివేశారు. అనేక ప్రాంతాల నుంచి కేరళకు సహాయక సామగ్రి చేరుకుంటోంది.
కేరళ పోర్టుకు సహాయ సామగ్రితో నౌకలు చేరుకుంటున్నాయి. 50 లక్షల రూపాయల విలువైన సామగ్రిని పంపినట్లు బాబా రామ్దేవ్ చెప్పారు. గుజరాత్కు చెందిన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు NDDB2 కోట్ల విలువైన ఆహారం సామగ్రిని పంపింది. మరోవైపు వరద బాధిత కేరళకు విరాళాలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. 1 నెల వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్లు శివసేన ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రకటించారు. అసోం ప్రభుత్వం 3 కోట్లు, అరుణాచల్ ప్రదేశ్ 3 కోట్లు ఆర్థిక సాయం ప్రకటించాయి. వరద పరిస్థితిపై సమీక్ష నిర్వహించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు 1 నెల జీతం విరాళం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా ఇతర న్యాయమూర్తులు తాము కూడా కేరళకు సాయం అందిస్తామని వెల్లడించారు. ఒడిశాకు చెందిన IAS, IPS అధికారులు 1 రోజు వేతనాన్ని కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వనున్నట్లు చెప్పారు. అమెరికాలోని సేవా ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సంస్థ వరద బాధితుల కోసం $10,000 సేకరించింది.